నీతిమంతుని గుడారములో రక్షణ సునాదము ఉంటుంది. దుర్నీతిమంతుని గుడారములో పాపము, దుఃఖారావము ఉంటుంది. కొందరు పాపము చేస్తున్నా కానీ ఏ శిక్ష రావడం లేదు కదా, వారు చేయుచున్నది అమ్మకు, నాన్నకు, ఎవరికి తెలియదులే అని ఇంకా అదే పాపములో మునిగి తేలుతూ వారి అజ్ఞానాన్ని జ్ఞానము అనుకుంటారు. దేవునికి తెలియదా? దేవుని మోసగించగలమా? నీతిమంతుడు దేవుని ప్రేమిస్తాడు, దుర్నీతిమంతుడు లోకాన్ని ప్రేమిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు దేవుని మందసాన్ని ప్రేమించాడు, తన గుడారంలో చేర్చుకున్నాడు. ఏమి జరిగిందో చూడండి. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం ఇలా ఉన్నది. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో, గుడారములో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటివారినందరినీ ఆశీర్వదించెను. నీతిమంతునికి ప్రతిఫలము మేలు, కృపాక్షేమము, ఆశీర్వాదము ఉండును. పాపము చేయువానికి కేడే ప్రతిఫలము. నీతి లేని వారి గుడారములో అనగా దేవుని భయము, భక్తి, దేవుని వాక్యము లేని జీవితంలో, కుటుంబములో దుర్నీతి కొలువై ఉంటుంది. దుర్నీతిమంతుని గుడారములో శోకంతో కూడిన ఆర్తనాదములే ఎల్లప్పుడూ తాండవమాడుతుంటాయి. దేవుడు యోబు గ్రంథములో, యోబు గ్రంథము 8 నుండి 4, 5, 6 నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో కావున నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. ఎవరి గుడారంలో, హృదయంలో, జీవితంలో ఉండకూడనిది ఉన్నట్లయితే అది వారికి శాపముగా మారును. ఆదికాండము 31 నుండి 34 రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడవి చూచినప్పటికిని అవి దొరకలేదు. విగ్రహములు అంటే బొమ్మలు మాత్రమే కాదు, హృదయంలో ఉన్న పాప స్వభావములు అన్ని విగ్రహాలే. నీవు గ్రహించి వాటిని నీలో నుండి తీసివేయకపోతే నీవు పొందుకునేది కీడు మాత్రమే. ఆదికాండము 35 నుండి 19 అట్లు రాహేలు మృతిబొంది బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. ఆమె గుడారంలో నీతి లేదు, అబద్ధము, విగ్రహములు అనగా వ్యభిచారము, దొంగతనం అనే స్వభావం ఆమె మరణానికి కారణమైనవి. పాపము చేయుట, పాపము దాచుట ఏనాటికైనా నష్టమే. పాపము ఒప్పుకుని మారుమనస్సు పొందుట ఆశీర్వాదము, నిత్య జీవము. సామెతలు 28 నుండి 13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. God bless you. LAF Church Rajamundry 9